నమస్కారం. మన ఆయుర్వేదంకి స్వాగతం. ఈరోజు మన ఆయుర్వేదంలో టాపిక్ ఈ మొక్కల గురించి. చాలా రోజుల నుంచి వీడియో చేయడం లేదు, అనివార్య కారణముల వలన. ఇప్పుడు ఇక్కడ చూపించే ఈ మొక్కలు మన ఇంటి పరిసరాలలో, మన పంట పొలాలలో, మనకి ఇరువైపులా మనకు రెగ్యులర్గా కనిపించేటివే. కానీ దీని గురించి మనం పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే మనం చూసిన మొక్కలేని అనుకుంటాం. ఈ మొక్కలు వచ్చేసి మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, ఆయుర్వేదం, రసవాదంకు సంబంధించిన ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. ఏ విధంగా వాడుకోవాలనేది మనకు తెలిసి ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈ వీడియో చూసే వాళ్ళకి, రసవాదులకి, ఆయుర్వేద వైద్యులకు కానీ, లేదా మన ఊళ్ళలో ఉండేటోళ్ళకంటే రసవాదులకి, వైద్యులకి చాలామందికి ఇవి తెలిసిన మొక్కలే. వీటి పనితనం కూడా చాలా వరకు తెలిసి ఉంటుంది. వీటిని ఇప్పుడు చూపించడానికి కారణం ఏమంటే, నెక్స్ట్ వచ్చే మన వీడియోలలో ఈ మొక్కలు ఉంటాయి. అందుకోసం ఈ మొక్కలను ముందే పరిచయం చేస్తున్నా. దీనితో ఆయుర్వేదం గురించి కానీ, రసవాదం గురించి కానీ వాడుకోవచ్చు. అలాగే కొన్ని క్రియలలో పనులు ముందుకు వెళ్ళటానికి, అంటే నమ్మే వాళ్ళకి మాత్రమే, నమ్మవాలని వాళ్ళకి కాదు, ముందుకు వెళ్ళటానికి చాలా ఉపయోగపడతాయి. విధియుక్తంగా కొన్ని నక్షత్రాలలో తీసి దగ్గర పెట్టుకుంటే కూడా చాలా మంచిగా ఉంటుంది. అది మన నమ్మకం, మన ధర్మం. మన ధర్మాన్ని మనం కాపాడుకున్నాం. ఈ మొక్కలైతే తప్పక గుర్తుపెట్టుకోవాల్సినవి. మంత్రం కావచ్చు, తంత్రము, యంత్రము, ఆయుర్వేదం, రసవాదం ఏదైనా సరే ఈ మొక్కలతో మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఆధారపడవలసిన అవసరం లేదంటే సలహాలు కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకు ఆ మాట అన్నానంటే, మనకు ఏది నేర్చుకోవాలన్నా కానీ ఎవరు ఈ టైంలో సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు చెప్పరు. అందుకోసమని వీటిని గుర్తించుకోండి. క్రమం తప్పకుండా మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నాండి. మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, కింద లైక్ కొట్టండి, తర్వాత బెల్ సింబల్ కూడా నొక్కండి. మీ సందేహాలను, సమాధానాలను కామెంట్ రూపంలో చేయాలి. మందు కావాలా, మంత్రం కావాలా, యంత్రం కావాలా, ఆయుర్వేదం, రసవాదం ఏది కావాలన్నా కామెంట్ రూపంలో పెట్టండి. వీడియో అయితే తప్పకుండా చేస్తాను మీకోసం. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. కొందరు ఘాటు విమర్శలు చేస్తున్నారు, దయచేసి చేయొద్దు. మీరు ఆలోచించుకోండి ఎందుకు ఆ విధంగా పెట్టాల్సి వస్తుంది అనేది. కనీసం ఈ మాత్రం కూడా చెప్పేటోడు ఏమి ఉండడు మీకు. కనీసం నేనైనా తెలియపరుస్తున్నా. చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అందులో నిగూఢమైన రహస్యాలను గమనించి 1కి 10 సార్లు చూస్తే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కొందరు ఇష్టం లేని కామెంట్లు పెడుతున్నారు. దయచేసి పెట్టవద్దు. మీకు ఇష్టమైతే చూడండి, లేకుంటే లేదు. మీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేనప్పుడు చూసినా కూడా వ్యర్థమే. మరిన్ని వివరాలకు మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. మన ఆయుర్వేదం.